కల్కి 2898 ఏది భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా నిలుస్తుంది. రెబల్ స్టార్ ప్రభాస్ నేతృత్వంలోని నక్షత్ర తారాగణం మరియు ఆకర్షణీయమైన జంటగా మంత్రముగ్ధులను చేసే దీపికా పదుకొనె, పురాణ అమితాబ్ బచ్చన్ మరియు బహుముఖ కమల్ హాసన్ స్క్రీన్ను అలంకరించారు. వారి ఉనికి చాలా దూరం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది, మరేదైనా లేని విధంగా సినిమాటిక్ అనుభవాన్ని అందిస్తుంది. అమితాబ్ బచ్చన్ యొక్క అశ్వత్థామ యొక్క చిత్రణ, ప్రాచీన భారతీయ ఇతిహాసాల లోకానికి సంబంధించిన పాత్ర, కథనానికి ఒక ఆధ్యాత్మిక కోణాన్ని జోడిస్తుంది. ఈ కథ పురాణాల నుండి స్ఫూర్తి పొంది, ఫాంటసీ మరియు కల్పనలను మిళితం చేయడంతో మధ్యప్రదేశ్లోని గౌరవనీయమైన నెమావార్ ప్రాంతంలో అమితాబ్ రూపాన్ని ఆవిష్కరించడం చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇది అశ్వత్థామ ఒకప్పుడు తొక్కిన భూమి అని నమ్ముతారు, స్థానిక సమాజంతో లోతుగా ప్రతిధ్వనించే పవిత్రతతో పరిసరాలను నింపుతుంది. నెమవార్లో అశ్వత్థామ రూపాన్ని విడుదల చేయాలనే నిర్ణయం ఈ ఆధ్యాత్మిక సంబంధాన్ని గౌరవిస్తుంది, ఈ ప్రదేశం యొక్క చారిత్రక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. అమితాబ్ బచ్చన్ స్వయంగా తన పాత్ర యొక్క సంగ్రహావలోకనం ప్రపంచంతో పంచుకున్నారు, ఈ సంచలనాత్మక ప్రాజెక్ట్ కోసం తన అసమానమైన ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. ఆధునిక చిత్ర నిర్మాణ పద్ధతులతో పురాతన కథల కలయికను నొక్కి చెబుతూ కల్కికి పనిచేసిన అనుభవం అసమానమని ఆయన వివరించారు. కల్కి అలియాస్ ప్రాజెక్ట్ కే విడుదల కోసం ఎదురుచూపులు పెరుగుతుండగా దిశా పటాని మరియు ఇతర ప్రతిభావంతులైన నటీనటులు ఈ బృందంలో చేరారు. ప్రేక్షకులకు నిజమైన ప్రపంచ సినిమా అనుభూతిని అందిస్తుంది. వైజయంతి మూవీస్తో 50 ఏళ్ల సినీ శ్రేష్ఠతను గుర్తు చేసుకుంటూ మే 30న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా కల్కికి రంగం సిద్ధమైంది. మరిన్ని అప్డేట్లను చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.